హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎస్ఎల్బిఎస్ఎన్ఎస్యు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి రిక్రూట్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఇవి, పర్మనెంట్ ఉద్యోగాలు. 10వ తరగతి ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సి చదివిన వారందరికీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేటోడికి 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 21 మే 2026. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ నుంచి రావడం అయితే జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ, న్యూఢిల్లీ. ఇలాంటి బ్రాంచ్లు మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. అక్కడికి మీరు తర్వాత పోస్టింగ్ అయితే చేయించుకోవచ్చు. ఇక్కడ మనకి ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయంటే టోటల్ మనకి 15 రకాల అయితే పోస్టులు అయితే ఉన్నాయి. దీనికైతే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. గ్రూప్ ఏ పోస్టులకి ఫీజు అయితే 2000 రూపాయలు ఉంటుంది. మనకి ఎవరికి ఓబీసీ వారికి, తర్వాత జనరల్ వారికి అయితే ఉంటుంది. తర్వాత 1000 రూపాయలు ఎస్సీ ఎస్టీ, తర్వాత ఉమెన్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 1000 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకి 1000 రూపాయలు మనకి ఫీజు అయితే ఉంటుంది. 500 రూపాయలు ఎస్సీ ఎస్టీ, ఉమెన్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారు మనకి ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. చాలామందికి ఇది చూసేటోడికే, ఫీజు చూసేటోడికే సగం మంది డ్రాప్ అయిపోవడం జరుగుతుంది. దీనికి లాస్ట్ డేట్ మనకి 21/5/2026 కల్లా మనం అప్లై చేయవలసి ఉంటుంది. మనకి మన డిప్యూటీ రిజిస్టర్గా అయితే మనకి ఒక వేకెన్సీ అయితే ఉంది. అన్రిజర్వ్డ్కి మాస్టర్ డిగ్రీ చదివిన వారు 55% ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు 5 years ఎక్స్పీరియన్స్ కావాలి. ఎవరికైతే ఉంటే వారు అప్లై చేసుకోవచ్చు. లిమిట్ వచ్చేటప్పటికి 50 years. అసిస్టెంట్ రిజిస్టర్ గ్రూప్ ఏ వచ్చేటప్పటికి మాస్టర్ డిగ్రీ 55% ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 40 years దాకా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సీనియర్ ఆఫీసర్ గ్రూప్ బి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి డిగ్రీ చదివిన వారు 3 years ఎక్స్పీరియన్స్, యూడీసీ అంటే అప్పర్ డివిజన్ క్లర్క్ కోసం ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేటప్పటికి 35 years. రీసెర్చ్ కమాండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గ్రూప్ బి వచ్చేటప్పటికి మాస్టర్ డిగ్రీ అండ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ కోసం చదివిన వారు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. 35 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ లేని జాబులు కూడా ఉన్నాయి. మీరు స్కిప్ చేసి మాత్రం ఎదరికి వెళ్ళిపోకండి. తర్వాత అసిస్టెంట్ ప్రోగ్రామ్ గ్రూప్ బి వచ్చేటప్పటికి బీఈ, బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఎంసీఏ, ఎంఎస్సి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి ఇక్కడ లాంగ్వేజ్లో ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ వచ్చేటప్పటికి 35 years. అసిస్టెంట్ వచ్చేటప్పటికి బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు 3 years ఎక్స్పీరియన్స్, యూడీసీ కోసం ఎక్స్పీరియన్స్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేటప్పటికి 35 years. తర్వాత పర్సనల్ అసిస్టెంట్ గ్రూప్ బి వచ్చేటప్పటికి బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రొఫెషన్సీ ఇన్ స్టెనోగ్రఫీ ఉండాలి, ఇంగ్లీష్ టైపింగ్ ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీరు కూడా 35 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లైబ్రరీ అసిస్టెంట్ గ్రూప్ సి వచ్చేటప్పటికి అన్రిజర్వ్డ్. తర్వాత వీరికి బ్యాచిలర్ డిగ్రీ ఎడ్యుకేషన్లో బీఈడి కానీ బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం. కంప్యూటర్ రావాలి. 32 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. స్టెనోగ్రాఫర్ మనకి బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు, స్టెనోగ్రఫీ వచ్చిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిజరబుల్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ ఉన్నా లేకపోయినా పర్లేదు. మీకు దీంతో బలంగా స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత లోవర్ డివిజన్ క్లర్క్ దీనికైతే మనకి డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ తర్వాత కంప్యూటర్ ప్రొఫెన్సీ కావాల్సి ఉంటుంది. దీనికి 32 years వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత దానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. స్టాఫ్ కార్కి 10th class పాస్ అయిన వరకు, హెవీ లైసెన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికైతే 5 years ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. 32 years ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత పంప్ ఆపరేటర్, తర్వాత ఎలక్ట్రీషియన్ కానీ, వైర్మెన్ కానీ, ఫిట్టర్ కానీ, ఐటీఐలో చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీరికి లేకపోతే 5 years రిలివెంట్ పంప్ ఆపరేటర్ కింద ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. రెండిట్లో ఏదన్నా పర్లేదు మీకు. తర్వాత 32 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది.
తర్వాత ల్యాబొరేటరీ అటెండర్ గ్రూప్ సి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి అంటున్నారు. దీనికి ల్యాబొరేటరీ సైన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 32 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేటప్పటికి 10th క్లాస్ చదివిన వారు సరిపోతున్నారు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఐటీఐ పాస్ అయిన వారు తర్వాత 32 ఇయర్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ల్యాబొరేటరీ అటెండర్ కోసం మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు సరిపోతున్నారు. దీనికి 32 సంవత్సరాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీనికి ఎటువంటి మనకి ఎక్స్పీరియన్స్ అవసరం అయితే లేదు. మీకు ఆల్రెడీ ఫీజు కోసం అయితే చెప్పడం అయితే జరిగింది. దీనికోసం లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 21/5/2026 కల్లా మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నవారో ఎక్స్పీరియన్స్ లేని వాటికి డిగ్రీతో బలంగా ఇంటర్మీడియట్తో బలంగా ఉన్నాయి వాటికి అప్లై చేసుకోండి. మనకి సెంట్రల్ యూనివర్సిటీలో ఇలాంటి ఉద్యోగం చాలా బెస్ట్ మనకి. కాబట్టి ఎవరికైతే వేకెన్సీలు తక్కువ ఉన్నాయో మాత్రం ఆలోచించకండి. ఇక్కడ చూడండి లైబ్రరీ అటెండర్ కోసం మనకి వేకెన్సీలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత లోవర్ డివిజన్ కోసం క్లర్క్ కోసం మీకైతే ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మేము ఎలిజిబుల్ మేము చదవగలం అన్నవారు దీనికి అప్లై చేసుకోండి. మల్టీ టాస్కింగ్ కూడా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్కి ఇక్కడ www.slb.srvs.ac.loకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ కానీ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి మీరు ఎలిజిబుల్ అయితేనే అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలిస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.